వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ చేస్తున్నా. పన్నీర్ ఒక పావు కిలో, ఉప్పు వేసుకున్నా, కారం వేసుకుంటా, చిటికెడు పసుపు వేసుకుంటా. మంచిగా ఉప్పు కారం పట్టేటట్టు కలపాలి. ఒక పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి పెట్టినా, దాంట్లో పాలకూర వేస్తాం. మంచిగా ఒక ఉడకాలి. మూత పెట్టకూడదు. ఐస్ వాటర్ తీసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వదు, అందుకని నేను ఐస్ ముక్కలు వాటర్ తీసుకున్నా. మీ ఇష్టం, అది చల్లగా ఉంటేనే ఆ కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. నూనె వేసుకుందాం. ఒక 3 స్పూన్ల నూనె వేసుకుందాం. లవంగాలు 2, దాల్చిన చెక్క 2, పట్ట 2, జీలకర్ర 1 స్పూన్. మంచిగా ఫ్రై చేయాలి. ఎల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసిన ఎల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు మొత్తం ఫ్రై చేయాలి. మంచిగా దూరగా వేపాలి. వేపినాక ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు అనుకోండి, సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, కరివేపాకు సరిపడా. మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలన్నీ. ఇప్పుడు పాలకూర పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ 2 వేసి కలుపుదాం. సిమ్లోనే పెట్టాలి. పచ్చివాసన పోయేదాకా సిమ్లోనే పెట్టాలి. కలర్ చేంజ్ అవ్వదు, మూత పెట్టకూడదు, చేంజ్ అవ్వదు. మంచిగా ఫ్రై అవ్వాలి. టమాటా ప్యూర్ వేస్తాము, ఒకే ఒక టమాటా. మంచిగా అది కూడా కలుపుకుందాం. మంచిగా కలపాలి. మూత పెట్టి 5 నిమిషాలు నూనె అంతా తేలాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. మంచిగా మళ్ళీ ఫ్రై చేయాలి. పన్నీర్ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం పెట్టిన పన్నీర్ వేసుకుందాం. మంచిగా ఫ్రై చేద్దాం. మూత పెడదాం 5 నిమిషాలు. మంచిగా నూనె అంతా పైకి తేలాలి. అది మొత్తం పైకి నూనె అంతా తేలింది. మంచిగా ఫ్రై చేద్దాం. ఇది కస్తూరి మేతి కొంచెం వేద్దాం ఫ్లేవర్ కోసం. కొద్దిగా జాజికాయ పొడి వేద్దాం. స్మెల్ బాగుంటుంది. జాజికాయ పొడి టేస్ట్ బాగా ఇస్తుంది. కొద్దిగా గరం మసాలా, లైట్గా గరం మసాలా వేసి ఫ్రై చేద్దాం. మంచిగా చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెడదాము. అయిపోయింది కూర. చూద్దాము. దగ్గరికి సరిపడా అయింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం. చాలా బాగున్నాయి. బటర్ వేసుకోవచ్చు, కానీ నాకు బటర్ ఇష్టం అనిపించదు, కానీ నెయ్యి వేసుకున్నాను. మీ ఇష్టం, అది ఆప్షను. నాకైతే నెయ్యి వేసుకున్నా. బాగుంటుంది టేస్ట్, కమ్మగానే. పిల్లలు కూడా ఇష్టం, బాగుంటుంది. ఒక బౌల్లో తీసుకుందాం. తీసుకొని ఒక ప్లేట్లో సర్వింగ్ చేద్దాం. ఎలా ఉందో పాలక్ పన్నీరు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.